ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చామని కాదు, నేను పెట్టుకోండి చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ మీద చేసిన ఆరోపణలకి ఊహించిన వైపు నుంచి రియాక్షన్ వచ్చిందిగా. వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు పవన్ ని క్వశ్చన్ చేస్తూ ఇదిగో సుదీర్ఘంగా ఇలా 3 పేజీలు లేఖ రాశారు. మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్, పెయిడ్ ఆర్టిస్ట్ అని కొందరు విమర్శిస్తూ ఉండేసరికి మీకు ఉక్రోషం వచ్చి ఇలా మాట్లాడినట్టు ఉన్నారు అని ప్రజలు అనుకుంటున్నారు అంటూ చాలా వ్యూహాత్మకంగా క్యాలిక్యులేటెడ్గా చాలా విషయాలు కేవీపీ ఇందులో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మాట్లాడగానే కీ టాక్స్లో నేను ఒక మాట చెప్పా. 2005 సమయంలో వైఎస్ఆర్ మీద ఆరోపణలు చేశారు, ఆ టైంలో వైఎస్ఆర్ ఏం చేస్తున్నారు అని నేను మాట్లాడా. నిజానికి అప్పట్లో వైఎస్ఆర్ 2005 అంటే జలయజ్ఞం గురించి బిజీలో ఉండుంటాడు. ఎస్, ఇదే ఇలాగా ఆ ఫుల్ వీడియో మీరు చూసుంటారు. సరిగ్గా ఇదే లైన్లో కేవీపీ కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు వైఎస్ఆర్ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడంలోనూ వ్యవస్థీకృతంగా ఆంధ్రప్రదేశ్ను బలపరచడంలోనూ బిజీగా ఉన్న టెన్యూరు, అప్పుడు మీరేం చేస్తున్నారు, మీ జనబలం ఎంత అని వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. పైగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు కూడా పవన్ మీద అటాక్ చేస్తున్నారు అని సానుభూతి పలుకులు పలుకుతున్నారు తప్పితే తెలంగాణ అవతరణ రోజున అసలు రాజకీయ ప్రేరేపిత కామెంట్లు ఎందుకు చేశారు పవన్ అనే దాని మీద బాబు ఎందుకు మాట్లాడరు అని కూడా కేవీపీ ఈ లేఖలో అడిగారు. అడగాల్సినవన్నీ అడిగిన తర్వాత విభజన హామీలు పెండింగ్లో ఉన్నాయి, ఎలాగో కేంద్రంలో ఉన్నారు కదా, కేంద్రంతో చెప్పి మరి 2 రాష్ట్రాలకి న్యాయం చేయొచ్చు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, బాధ్యతగా వ్యవహరించే నాయకుడైతే గనక ఆ విషయాల మీద దృష్టి పెట్టండి కొంచెం అని ప్రజలు అడుగుతున్నారు అని కేవీపీ ముగించారు ఈ లేఖని. వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ లేఖ. మీరు చూసారా ఈ లేఖనే? ఏమంటారు కేవీపీ ఆర్గ్యుమెంట్ మీద? మీరైతే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.